పిశాచాల సలహా. రుక్మిణికి చంద్రయ్యకు కొత్తగా పెళ్లి అయింది. పెళ్లి కాకముందు ఆమె తన తల్లిదండ్రులను చీరలు నగలు అడిగితే, రేపు పెళ్లి అయ్యాక నీ మొగుడిని అడుగు, కొనిపెడతాడు అనేవారు. దానితో ఆమెకు భర్త అంటే అడగగానే కోరినవన్నీ కొని ఇచ్చేవాడు అనే అభిప్రాయం ఏర్పడింది. చంద్రయ్యది చిన్న ఉద్యోగం, కాని అనాథ అయిన వాణ్ణి పెంచి పెద్ద చేసిన అవ్వ వాడికి లంకబిందెల కథలు, నిధి నిక్షేపాల కథలు చెప్పి తనకు కూడా ఎప్పటికైనా ఏదైనా నిధి దొరుకుతుందన్న భ్రమ కలిగించింది. వాడు అచ్చంగా తన అదృష్టం మీద ఆధారపడక పిశాచాల సహాయంతో నిధులు సంపాదించవచ్చునని వాటి స్నేహం కోసం రహస్యంగా శ్మశానంలో కారాడుతూ వచ్చాడు. పెళ్లి కాకముందు ఊళ్ళో ఏదో గదిలో ఉంటుండిన చంద్రయ్య పెళ్లి కాగానే శ్మశానానికి సమీపంలో ఒక పాడుపడిన కొంపలో కాపురం పెట్టాడు. ఇది ఇల్లా వల్ల కాడా? ఇదేం కొంప? మనం ఊరి మధ్య మంచి ఇల్లు కట్టుకుందాం, ఇందులో నేను కాపురం చేయను అన్నది రుక్మిణి ఆ కొంపను చూస్తూనే. చంద్రయ్య ఆ మాటలకు ఆశ్చర్యపోయి, ఇల్లు కట్టడం అంటే పక్షి గూడు కట్టడం అనుకున్నావా? మనకు ఒక నిధో నిక్షేపమో దొరకని, అలాగే కట్టుకుందాం అన్నాడు. నిధి దొరకడం అంటే నీళ్లు దొరకడం అనుకున్నావా అని రుక్మిణి మొగుణ్ణి ఎత్తి పొడిచింది. చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది అన్నాడు చంద్రయ్య. ఆ రాత్రి మంచి నిద్రలో ఉన్న రుక్మిణి ఉలిక్కిపడి లేచింది. శ్మశానం వైపు నుంచి ఏదో కోలాహలం వినిపిస్తుంది. ఆమె భర్తను నిద్రలేపి, ఏమిటా గోల అని అడిగింది. పిశాచాలలాగుందే, నేను వాడితో మాట్లాడి వస్తాను అంటూ చంద్రయ్య లేచి కూర్చున్నాడు. రుక్మిణి అదిరిపడి, నీకేమన్నా మతిపోయిందా? పిశాచాలతో మాట్లాడడం ఏంటి? రేపు ఈ ఇల్లు ఖాళీ చేసేద్దాం, ఈ గోల నేను భరించలేను అన్నది. నీ తెలివి తెల్లవారైనట్టే ఉంది. పిశాచాల స్నేహం కోసమే నేను శ్మశానం దగ్గర ఈ ఇల్లు తీసుకున్నాను. అవి అలా అల్లరి చేస్తాయి గాని హాని చేయవు. వాటితో స్నేహం చేసుకుంటే నిధి నిక్షేపాల రహస్యాలు చెబుతాయి అని చంద్రయ్య రుక్మిణికి చెప్పి బయలుదేరి శ్మశానం కేసి వెళ్ళాడు. శ్మశానం మొదట్లో ఉన్న మర్రి చెట్టు మీద 2 పిశాచాలు కేరింతలు కొడుతూ మొగ్గలు వేస్తూ ఉన్నాయి. అవి చంద్రయ్యను చూస్తూనే, ఎవరది? ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం అని అడిగాయి. ధైర్యం కాదు, మీ మీద ఇష్టం, అందుకే మీతో స్నేహం కోరి వచ్చాను అన్నాడు చంద్రయ్య. పిశాచాలు అభ్యంతరం చెప్పలేదు. చంద్రయ్య కొంచెం సేపు వాటితో ముచ్చట్లాడి ఇంటికి తిరిగి వచ్చేశాడు. భర్త కోసం బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న రుక్మిణి, పిశాచాలు కనిపించాయా? నిధి నిక్షేపాల మాట చెప్తాయా అని అడిగింది. అప్పుడేనా మా స్నేహం కాస్త గట్టిపడని అన్నాడు చంద్రయ్య. తర్వాత చంద్రయ్య ప్రతి రాత్రి పిశాచాలను కలుసుకొని వాటితో కొంతసేపు కాలక్షేపం చేస్తూ వచ్చి ఒకనాడు తన భార్యతో, రేపు పిశాచాలను మన ఇంటికి విందుకు పిలుస్తాను, మంచి కూరలతో చక్కగా వంట చేసి ఉంచు అన్నాడు. అతని ఆహ్వానం పాటించి పిశాచాలు 2 ఒక అర్ధరాత్రి అతని ఇంటికి విందుకు వచ్చాయి. రుక్మిణి వాటికి వడ్డించింది. చంద్రయ్య వాటితో, మీకు ఇంకా అద్భుతంగా విందు చేసి ఉందును, కానీ బీదవాణ్ణి, ఎక్కడైనా నిధి నిక్షేపాలు దొరికే మార్గం మీరే చెప్పారంటే రోజు మీకు రాజపూజ్యంగా విందులు చేస్తాను అన్నాడు. పిశాచాలు ఈ మాటకు ఆశ్చర్యం నటించుతూ, మేం ఇలా పిశాచాలం కావడానికి కారణం ఏమిటనుకున్నావు? నీలాగే నిధి నిక్షేపాల కోసం అడవుల్లోనూ పాడుబడిన ఇళ్లలోనూ తవ్వుతూ ఒక ఇంటి గోడ కూలి చచ్చిపోయి ఇలా పిశాచాలమయ్యి నానా బాధలు పడుతున్నామన్నాయి. అయితే నాకు నిధి దొరికే ఆశ లేదే లేదన్నమాట అన్నాడు చంద్రయ్య తెల్లబోతూ. నిధులు దొరికితే నీ ప్రయోజకత్వం ఏమిటి? స్వయం కృషితో ఎంత సంపాదించగలవో చూడు అంటూ పిశాచాలు అకస్మాత్తుగా అదృశ్యమైపోయాయి. చంద్రయ్యకు ఈ గుణపాఠం చెప్పడానికే పుట్టినట్టుగా ఆ పిశాచాలు మళ్ళీ చంద్రయ్య కంటపడలేదు. అతను కూడా నిధి నిక్షేపాల ఆశ వదులుకొని వారం రోజుల కల్లా శ్మశానం పక్క ఉన్న ఇంటిని ఖాళీ చేసి ఊర్లో మరొక ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఆనాటి నుంచి తాను స్వయం శక్తితో ఎంత సంపాదించగలడో చూసుకుంటూ సార్థకంగా బ్రతికాడు.